నదీ తీరంలో ఈ సాహసవీరులు సాగర్ కన్యల మీటింగ్ ఏంటి? పార్టీ జరుగుతున్నట్టు నాతో ఒక మాట కూడా చెప్పలేదు. ఇది పార్టీగా చేట, పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? అవును చేట, మా ఊరు రూల్స్ ప్రకారం ప్రతి ఇయర్ ఇక్కడ అర్హత అయిన వాళ్ళకు పెళ్లి చూపులు జరుగుతాయి. అది మా కామ్రేడ్ గారి సమక్షంలో ఇక్కడ సెట్ అయిన జంటలకు త్వరలో పెళ్లిళ్ళు కూడా జరుగుతాయి. అందరికి పెళ్లి చూపులు జరుగుతాయి కానీ నాకు మాత్రం జరగనమాట. చూద్దాంలే. ఏంటి బ్రదర్, పెళ్లి చూపులో సెర్చింగ్? నెక్స్ట్ ఈ టైం నా పెళ్లి చూపు జరుగుతుంది. అంత కాన్ఫిడెంటా? ఓవర్ కాన్ఫిడెంట్. బై బై బ్యాక్ లో బ్లూ సారీ కసకుంది కదా. అయ్య బాబోయ్, ఈడు ఏమన్నాడు అన్నావా? వినలేదండి. ఏమన్నాను? వెల్కమ్ అన్నాను. వెల్కమ్ భయ్యా. పోరా బాబోయ్, ఇది పూల వీక్నెస్ ఉంది. ఈడు ఎలా నచ్చాడు అబ్బాయికి? నేను మీద పిహెచ్డి చేస్తాను కదండి. నిన్న మీద పిహెచ్డీ చేస్తే బయట అడిగడిగా నుంచి పెళ్లి చేస్తాడండి. నాకేం తెలుసండి. సరే ముందు నా సంగతి ఏంటి తెలుసుకుందాం పద. నాయర్ గారు, మీతో కొంచెం మాట్లాడాలి. ఒక నిమిషం పద. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. మీ పెళ్ళంటే 7 అడుగులు నడిచినట్టు ఈ ఊళ్ళో పెళ్ళంటే 7వ ఘట్టం. దానికి 6 ఘట్టాలు దాటాలి. అంటే 6 టెస్టులు పాస్ అవ్వాలి. 6 టెస్టులా? మీకు అసలు కథ ఇప్పుడు మొదలైందండి. కొంచెం క్వశ్చన్ పేపర్ తెలిస్తే లీక్ చేయరా? ఆ టెస్ట్లు ఏంటో ఎవరికి తెలియదు, ఆయనకు తప్ప. నాయర్ గారు ఆ టెస్ట్లు ఏంటో తొందరగా పెట్టండి నాయర్ గారు. ఇప్పుడు పెద్ద భూకంపం వచ్చిందనుకో. భూకంపం వచ్చిందనుకో, అప్పుడు నా కూతురుకి నాకు తినడానికి తిండి లేదు. నువ్వేం చేస్తావు? తిండి పెడతావా లేక వదిలేసి వెళ్ళిపోతావా? తిండి పెడతాను నాయర్ గారు. ఎలా? భూకంపం ఇక్కడ కదండి వచ్చింది. ఈ దగ్గరలో అడవిలోకి వెళ్ళి పళ్ళు కోసి తీసుకొస్తాను. సరే, ఏ పండ్లు దొరుకుతాయో తీసుకురా. ఇదే నీ టెస్ట్. వెళ్ళు తీసురా. ఇదో టెస్ట్, దీనికి మళ్ళీ పెద్ద బిల్డప్. పళ్ళు తెస్తా. ఏంటిది? కష్టపడి అడవిలో సెట్లెక్కి మరీ కోసి తీసుకొచ్చానండి. అన్ని మీకోసమే. తినండి. బాబాయ్ గారు, దాని స్టిక్కర్ ఉంది. కోసుకొచ్చినట్టు కొనుక్కొచ్చినట్టు సమ్ డ్రామా. లేదు నాయర్ గారు, ఈ మధ్యన ఇత్తనాలకు కూడా స్టిక్కర్లు వేసి అమ్మేస్తున్నారు. బహుశా దాని వల్ల అనుకుంటా. మా అడవిలో ఆపిల్స్ కూడా పండుతాయా? పండవండి. ఆపిల్స్ కూడా ఓకే. ఎక్కడో న్యూజిలాండ్ లో పండే కివీ ఫ్రూట్స్ తెచ్చావు చూడు. ఈ ద్రోహాన్ని మాత్రం తట్టుకోలేదు. టెస్టులు లేవు, గిఫ్టులు లేవు. ఏంటి నాయర్ గారు మీరు ప్రతిదానికి నా మీద కోపడిపోతారండి? ఒకవేళ నాకే కాళ్ళు చేతులు పడిపోయి మీరు తీసుకురావాల్సి వస్తే ఏం చేస్తారండి? నేనా సంప్రదిస్తాను. వినాశనం జరుగుతున్నప్పుడు మనిషిన్న వాడికి మైండ్ పనిచేయదు. అప్పుడు నా అర్ధాంగిని సంప్రదిస్తాను. ఏదో ఇంత అడిగాను, అంత క్లాస్ బిక్తారండి. మీకు పళ్ళు కావాలి, కోసి తేవాలి, అంతే కదా? వెళ్ళి కోస్తే చేత. బాస్, వాడే బాదం బాబా. భక్తులారా, ఆవేశపడకండి. ప్రతి ఒక్కరికి పెక్కలందుతాయి. ఈ బాదం బాబా ఏంటి? చేతిలో ఈ బొచ్చలేంటి? ఈ భక్తులేంటి? ఏంటి? కొంచెం కంట్రోల్ అవ్వండి బాస్. క్రౌడ్ క్లియర్ అయ్యాక ఎలాగైనా వాడిని మన డెన్కి తీసుకెళ్లి వాడితో నిజం కక్కిద్దాం. బాబా, నాకు పిక్కబడింది బాబా. ఒరే, నేను ఇంక పెక్కే విషయం లేదు. నీకెప్పుడు ఎలా పడింది రా పర్షుడా? వీడిని బయటికి పంపించండి. మొన్నంతే 4 పెక్కలు వేశాను. 10 మంది లేచారు వెధవలు. మీ అందరూ కప్పులు చేతిలో పట్టుకొని జై బాదం బాబా అనుకోండి. భక్త, నువ్వు కూడా మహర్జాతకుడవి. ఇంతకు ముందు ఇలాగే ఒక భక్తుడికి ఇలాగే 4 పిక్కలు పడ్డాయి. 200 కోట్ల గజపతి అయ్యాడు. నావే 200 crores. పద లోపలికి. నాయనా, బాడీలో వడకూడని అవయవాలు కూడా వడికిపోతున్నాయి. తమరు క్షమించాలి. భక్త, నువ్వు మహర్జాతకుడివి. ఆ 200 కోట్ల గోల్డ్ బ్రిక్స్ ఎవడు తీసుకెళ్లాడో చెప్పకపోతే నీ బాడీలోకి ఈ 4 బుల్లెట్స్ వరుసగా దిగిపోతాయి. వాడు నా దగ్గరకు వచ్చిన మాట వాస్తవమే. 4 పిక్కలు వేశాను. అదృష్టానికి వాడికి 200 కోట్లు దొరికినాయి. అది మన చేతుల్లో లేదు. అదే తెలుసుంటే నేనే తీసుకునేవాడిని కదా. కానీ ప్రస్తుతానికి వాడు రంగనాయనింట్లో కేరళలో ఉన్నాడయ్యా. రేయ్, కేరళకి వెళ్ళి వాడిని ఎత్తుకొచ్చేయండి. మన గోల్డ్ దొరికే వరకు వీడి ఆశ్రమం కలెక్షన్ మన అకౌంట్ లోకి వేసేయండి.
రా 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 రా. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. మా ఊర్లో ఈరోజు పండగ. అంటే పడవ పందాలు పరవాణాలు అనమాట. అవన్నీ కోస్టల్ కేరళలో. ఇక్కడ సైకిల్ రేస్. సైకిల్ రేసా? ఎస్. ఈ పందెంలో గెలిచిన వాడు ఈ ఊరికి నా ఇంటికి దగ్గర అవుతారు. మీ ఇద్దరులో ఎవరు దగ్గర అవుతారో చూద్దాం. ఇప్పుడు దగ్గర అవడానికి ఈ పందాలు ఎందుకు సార్? నీకు సమాధానం కావాలా, దగ్గర అవ్వడం కావాలా? ఆ, పందెం పెట్టేది గెలవడానికి. ఆ. ఓ మనిషిని, ఒక మనసుని. బ్లెస్ మీ మామయ్య. ఇది 10 కిలోమీటర్ల రేసు. నేను ఈ జెండా ఊపుతాను. ఆ తర్వాత ఈ ఊపిన జెండాన్ని అక్కడ పెడతాను. ఈ 10 కిలోమీటర్ల పందెం ముగించుకుని ముందుగా ఎవరు ఈ జెండాన్ని నాకు ఇస్తారో వాళ్లే విన్నర్. లిఫ్ట్ అదే. థ్యాంక్ యూ. I won, మామయ్య గారు. గుడ్ జాబ్. పందెంలో గెలవడం, పట్టుదలతో పోరాడటం క్రీడా స్ఫూర్తి. ఎలాగైనా గెలవాలనుకోవడం చాలా పెద్ద తప్పు. ఆ తప్పు నువ్వు చేసావు. మోసం చేసావు కాబట్టి శిక్ష తప్పదు. 1 నెల రోజుల పాటు సెంట్రల్ కిచెన్ నుండి భోజనం క్యారేజీలు ఇంటింటికి సప్లై చేయాలి. చేపల పులుసు అమ్మ, ముళ్ళు జాగ్రత్త. బాగా తినండి. ఈ చేపల కూర ఎంతమంది పంచి పెట్టాలి? వాట్ ఇస్ దిస్? వాట్స్ హ్యాపెనింగ్? హలో, నీకు రంగనాయర్ అల్లుడు ఎవరో తెలుసా? ఏం మాట్లాడుతున్నారు? ఆ తడిసిపోయిన బ్లాకెట్ ఫేస్. ఈ ల్యాండ్ మీద భూమి ఉన్నంత వరకు, స్కైలో ఆకాశం ఉన్నంత వరకు రంగనాయర్ గారు నేనే, నా మావయ్య ఆయనే. పనేంటి? ఏమీ లేదు, మా దగ్గర పాత కరెన్సీ కొంత ఉంది, నువ్వు మార్చి పెడతావునని. 60-40? 60-40. పర్లేదు పర్లేదు, మాకు ఓకే. పద వెళ్దాం. రేయ్, సైకిల్ తీసుకో. అరే స్టాండ్ ఏరా. పద. నేనేంటి ఇక్కడ జలకలాడుతున్నాను? ఎవరా కన్యలు? ఏంటా కాళ్ళు? వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ బ్యూటీ. బ్యూటీ విత్ బుల్లెట్స్. హూ ఆర్ యు? నిన్నిక్కడికి ఇంపోర్ట్ చేయించింది నేనే. అవునా? బట్ హూ ఆర్ యు? హే, ముందు దాన్ని పట్టుకో చెప్తా. ఓకే, పట్టేస్తా. పట్టుకోండి సార్, పట్టుకున్నాను. ఏయ్, పట్టుకోమంది కాళ్ళు కాదు, కాయిన్స్ కాయిన్స్. ఇంత వాటర్ లో కాయిన్ ఎలా పట్టుకుంటారు సార్? ఓకే ఓకే ఓకే, నో వైలెన్స్ సార్. క్విక్. సార్, ఐ గాట్ ద కాయిన్. గుడ్ ఐ వన్. వాయిస్.
ఏంటి మళ్ళీ ఇంకా కాయిన్ సార్? మాట్లాడక వెతుకో. ఓకే ఓకే ఓకే. సార్ నాకు తెలిసి ఇంకో ఎక్స్ట్రా కాయిన్ కూడా దొరికింది సార్. బాయ్స్, గర్ల్స్, కాయిన్స్. సార్ సార్ ఎనఫ్ సార్, ఐ కాంట్. అదే కాల్ కలెక్షన్ ఏంటి సార్? ఐఎమ్ నాట్ కలెక్షన్ ఏజెంట్. అసలు మీకు ఏం కావాలి సార్? 20 కాయిన్సే నీళ్లలోంచి తీయలేకపోయావు. 200 crores వర్త్ గోల్డ్ మట్టిలోంచి ఎలా మాయం చేసావురా? సార్ ప్రాక్టికల్ గా ఆలోచిస్తాం సార్. నా దగ్గర 200 crores ఉంటే బాహుబలి పార్ట్ 3 ద రివిజన్ తీసేవాను సార్. నువ్వు మామూలుగా అడిగితే చెప్పవు గానీ బాయ్స్, అదే సార్, సార్ అదే సార్. అదే సార్, ప్లీజ్ హెల్ప్ సార్, ప్లీజ్ హెల్ప్ సార్, ప్లీజ్. స్టాప్. ఆ గుర్తున్న వాళ్ళు దేవుణ్ణి నమ్మరు. వీడు బాబా దగ్గరికి వెళ్ళాడంటే నేను నమ్మను. మీరు రాంగ్ పర్సన్ ఎత్తుకొచ్చారు. ఏయ్! ఎవరు నువ్వు? ఈ గుర్తు నాకు ఇలా హెల్ప్ చేసింది సార్. నేను సుధాకర్ సార్, నేను సుధాకర్. నువ్వు రంగనాయర్ అల్లుడివేనా? ఇప్పటికీ ఎప్పటికీ అల్లుండే సార్. ఆయనకి ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చిన అల్లుడు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు సార్, రాంబాబు అని. వాడు అల్లుడు కాదు, కాలేడు. ఎందుకంటే వాడిని నేను మీకు పట్టిస్తాను కాబట్టి. Come on, boys, come on. We have to get the gold. Come on. ఎప్పుడూ ఎవరిని ఏది అడగని ఈ రంగనాయర్ గారు స్వయంగా మా ఇంటికొచ్చి వాళ్ళ అమ్మాయికి మా అబ్బాయిని అడిగారు. ఆనందంగా ఇచ్చాం. కానీ ఏం జరిగింది? పెళ్ళై 2.5 ఏళ్ళయింది. ఏ మనవడో మనవరాలో పుడతారని ఆశపడ్డ మాకు వాళ్ళ మౌనమే అర్థమైంది. చుట్టుపక్కల వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వాడు ఇక్కడే ఉండిపోయాడు. అందుకే అడుగుతున్నా, మా కోడల్ని మాకు ఎలాగూ ఇవ్వలేకపోయారు. కనీసం మా కొడుకునైనా ఇప్పించండి బావగారు. మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం బావగారు. పర్వాలేదులేండి. లోపలికి వెళ్ళి చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ ఊరంతా మీ కుటుంబం కదా, కుటుంబ విషయాల కుటుంబం ముందు మాట్లాడితే తప్పే ఉంది. భగభగ మండే సూర్యుని కూడా నిబ్బరంగా తలెత్తి చూసే రంగనాయర్ గారు ఈ రోజు ఊరందరి ముందు తల దించుకుని నుంచున్నారు. ఎందుకో తెలుసా? కూతురు కోసం. చిన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రుల్ని తెలియక గుండెల మీద తంతారు. కానీ పెద్దయ్యాక అన్నీ తెలిసి గుండెల మీద తంతారు. మీ కాళ్ళు కందిపోతాయని తన చేతులపై నడిపిస్తాడండి నాన్న. తన భుజాల మీదకెత్తుకుని తనకంటే ఎత్తైన ప్రపంచాన్ని చూపించాలనుకుంటాడండి. మీరు చదువుకుంటున్నప్పుడు పుస్తకం అవుతాడు, ఆడుకుంటున్నప్పుడు గుర్రం అవుతాడు. అన్నీ తానే మారే తండ్రికి కూతురు మంచి చెడుల గురించి తెలియదంటారా చెప్పండి? 2 నెలలు ప్రేమించిన వాడి కోసం 20 సంవత్సరాలు పెంచిన తండ్రినే ద్వేషించారు. అయినా మీరు వర్షంలో తడిస్తేనే భయపడే తండ్రికి కన్నీళ్లతో తడుస్తానంటే భయం రాదా చెప్పండి? మీకు నడక నేర్పిన తండ్రికి మీరేసేది అడుగో తప్పటడుగో తెలీదంటారా? ఏం పర్లేదమ్మా, ద్వేషించు, తండ్రి కదా. సారీ అండి, మీ కుటుంబ విషయంలో కల్పించుకునేంత చనువు కానీ ఊరు విషయంలో మాట్లాడేంత స్వతంత్రం కానీ నాకు లేదండి. కానీ కేరళ అంతా గర్వంగా చెప్పుకునే ద గ్రేట్ కామ్రేడ్ రంగనాయర్ గారు అందరి ముందు తలదించుకోవడం చూడలేక ఇలా మాట్లాడానండి. నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి సార్. నన్ను క్షమించండి నాన్న.